అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్కు మరియు మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పెన్షను మనకు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రావడం అయితే జరుగుతోంది. గతంలో ఏ రాష్ట్రంలోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఏ రాష్ట్రంలోనూ 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో మనకు పెన్షన్లను భారీగా పెంచి రికార్డు సృష్టించిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనుందన్నమాట. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మనకు ఈ పెన్షన్ను విడుదల చేయాలని చెప్పేసి జూన్ నెలలోనే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇది పోస్ట్పోన్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మనకు ఈ ఆగస్టు నెలలో ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్ల కోసం ఎంతమందో ఎదురు చూస్తున్నారో, దాదాపుగా 15 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అతి త్వరలోనే ఈ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది. అయితే ఎప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరణ జరుగుతుంది, అలాగే ఎప్పుడు పెన్షన్లు విడుదలవుతాయి, అలాగే గత ప్రభుత్వం హయాంలో అప్లై చేస్తున్న పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా, అలాగే ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొట్టమొదటగా వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడుతుందండి. ఈ వితంతు పెన్షన్లు వచ్చేసి మనకు భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను స్పౌస్ పెన్షన్లు అంటారు. భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం దీన్ని స్పౌస్ పెన్షన్లు అంటారు. అలా కాకుండా వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ రానప్పటికీ భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది భర్త చనిపోయినట్టయితే. దీన్నే వితంతు పెన్షన్ అంటారు. స్పౌస్ పెన్షన్లు మన ప్రభుత్వం ప్రతి నెల అందజేయడం జరుగుతోంది. ప్రతి నెల 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యలో అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడుతోంది స్పౌస్ పెన్షన్కు సంబంధించి. అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త పెన్షన్ను భార్యకి ఇవ్వడానికి ఈ స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పౌస్ పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, అలాగే భర్త యొక్క ఆధార్ కార్డు, భార్య యొక్క ఆధార్ కార్డు, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే స్పౌస్ పెన్షన్లను మంజూరు చేస్తుంది. మరుసటి నెల నుంచే ప్రభుత్వం ఈ స్పౌస్ పెన్షన్ అందజేస్తోంది. అయితే ఈ వితంతు పెన్షన్లు మాత్రం ఇప్పటి వరకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. ఇప్పుడు ఈ వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. దాదాపుగా 2.5 లక్షల మంది వితంతువులు ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అండి. ఈ వితంతు పెన్షన్ల కోసం చాలామంది నేతలను అయితే అడుగుతున్నారు. ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలను, ఎంపీలను మన ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది, ఎప్పుడు మీకు వితంతు పెన్షన్ రావడం జరుగుతుందని. కాబట్టి మొదటగా ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల వితంతు పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరుగుతుంది. తర్వాత మిగిలిన అన్ని కేటగిరీలకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అందరూ 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూడడం జరుగుతోంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే మనకు కొన్ని అర్హత ప్రమాణాలను నిర్ణయించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అవేంటి, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా చూద్దాము. ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఈ 50 సంవత్సరాల పెన్షన్ రావడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలకు వచ్చినట్టయితే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీరు ఇంతకుముందు వయసులో ఎటువంటి మార్పులు చేసుకోలేదు అని
ప్రభుత్వం నిర్ధారించుకోవడం కోసం ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే అడగడం జరుగుతుంది. ఇక క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే 6 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరి, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ను మనకు ప్రభుత్వం అతి త్వరలోనే తీసుకువస్తుంది. అయితే మొదటగా వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపడతారు అంటే ఆగస్టు నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఆగస్టు నెల చివరి వారంలో మొదటగా ఒక కేటగిరీకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిగిలిన అన్ని కేటగిరీలకు సెప్టెంబర్ నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. మిగిలిన కేటగిరీలైన దివ్యాంగ సోదరులు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు, అలాగే చేతి వృత్తుల వారి పెన్షన్లు, అలాగే వృద్ధాప్య పెన్షన్లు, ఇలాంటి పెన్షన్లన్నిటికీ కూడా సెప్టెంబర్ నెల మొదటి వారంలో అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. మొదటి వారంలో స్వీకరణ జరిగిన తర్వాత ప్రాసెస్ చేసి మరుసటి నెల నుంచే పెన్షన్లను అయితే మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు వచ్చే అకౌంట్లోకి వేయడం జరగదు, డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగులు మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు ఇప్పుడు ఎలాగైతే ఇస్తున్నారో అలాగే పెన్షన్లను ఇంటికి వచ్చి 1వ తేదీన అందజేయడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్లకు సంబంధించి ఇక మిగిలిన పెన్షన్లైన చేతి వృత్తుల వారి పెన్షన్కు వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఒంటరి మహిళ పెన్షన్కు 2 రకాలు. ఒంటరిగా జీవిస్తున్న మహిళ అంటే పెళ్లి కాకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళ ఒక రకం, అలాగే పెళ్ళై భర్తతో విడిపోయిన మహిళకు ఇంకో రకం. ఈ ఒంటరి మహిళా పెన్షన్కు వాళ్ళకి సంబంధించిన డైవర్స్ సర్టిఫికేటు, అలాగే ఒంటరిగా పెళ్లి కాకుండా ఉన్న మహిళలు ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళకు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సర్టిఫికేటు, ఇలాంటి సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ సోదరులు వచ్చేసి సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు పెన్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దివ్యాంగ సోదరులు గుర్తుపెట్టుకోండి. అలాగే పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేటే ఉండాలి. టెంపరీ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు అది దేనికి పనికిరాదండి. కేవలం పర్మనెంట్ సర్టిఫికేటే ఉండాలి. ఇది 45% నుంచి 60% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది. ఇక 85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు మనకు 10,000 రూపాయల పెన్షను, 12,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 10,000 రూపాయల పెన్షన్, 12,000 రూపాయల పెన్షన్లకు మనకు మెడికల్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సదరం స్లాట్స్ను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా బుక్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. మనం ఇక గ్రామ సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ సేవకు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఫోన్ నుంచి ఈ సదరం సర్టిఫికేట్లకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్లాట్స్ని బుక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ను అప్లై చేసుకొని ఖచ్చితంగా దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ను పొందినట్టయితే మనకు సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ దివ్యాంగ సోదరులకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. అయితే వీళ్ళందరికీ మిగిలిన కేటగిరీలకు కూడా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇక వితంతు పెన్షన్కు మాత్రం ఆగస్టు నెల చివరి వారంలో అయితే పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక తాజా వార్తనైతే అందజేయడం జరిగింది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.